హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. సూపర్ సండే డబుల్ హెడర్ లో సెకండ్ మ్యాచ్ స్పాయిలర్ మ్యాచ్ అని చెప్పచ్చు. ఎందుకు నేను స్పాయిలర్ మ్యాచ్ అన్నానంటే ఆర్సీబీ మంచి విక్టరీస్ తో టాప్ కెళ్ళి ఆ తర్వాత టాప్ 4 పడిపోయింది. రెండు వరుస ఓటములతో. ఆ ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్ లో గట్టిగా మంచి మ్యాచ్ గెలిచి వచ్చింది. ఆ గెలిచి వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ స్పాయిల్ చేయాలనుకుంటారు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ కి అవకాశాలు తక్కువ ప్లేయర్స్ కి రావడానికి. వాళ్ళు అన్ని మ్యాచెస్ గెలిచినా వాళ్ళకి వచ్చేది 14 పాయింట్స్. 14 పాయింట్స్ రావడంతో పాటు మిగతా జట్ల యొక్క విజయావకాశాలతోని అదేవిధంగా వాళ్ళ ఓటములతోని క్యాల్కులేట్ చేసుకొని ఏదైనా అవకాశం ఉందా, చివరి అవకాశం అన్నట్టుగా వస్తారు తప్పితే వాళ్ళకి పూర్తి స్థాయి అవకాశాలు అయితే లేవు. కానీ ఆ అవకాశాలు లేని టైంలో మేము టేబుల్లో పూర్తిగా డౌన్ లో ఉండకుండా కాస్త పైకి వెళ్దాం, ఈ మా టీమ్ కాంబినేషన్ సెట్ చేసుకుందాం అన్న ఆలోచనలో ముంబై ఇండియన్స్ ఉంటారు. కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఆర్సీబీకి స్పాయిలర్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఈ స్పాయిలర్ మ్యాచ్ లో ఆ రోకో జోడి పైన దృష్టి ఉంటుంది. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఆడిన రోజులు కానీ వీళ్ళు విడివిడి వేరే జట్లకు ఆడిన రోజులు కానీ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ రోజు ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఆర్సీబీ ఏం చేయబోతుంది. ఎందుకంటే ఆర్సీబీ ఇక్కడ విజయం సాధించిందంటే మిగిలిన తర్వాత 3 మ్యాచెస్ వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళకు మీ తర్వాత మ్యాచెస్ లో ఎస్ఆర్ఎస్ తో స్ట్రాంగ్ టీమ్ తో ఉంది. ఆ వీళ్ళకి బాగా స్ట్రాంగ్ టీమ్ తో పంజాబ్ తో అదేవిధంగా ఆర్ఆర్ తో ఇటువైపు ఎస్ఆర్ఎస్ తో 3 స్ట్రాంగ్ టీమ్స్ తో ఉండడం వల్ల ఈ మ్యాచ్ కీలకం. ముంబై కాస్త సీజన్ లో పడుతూ లేస్తూ వాళ్ళు కేవలం 3 మ్యాచెస్ విక్టర్ తో 6 పాయింట్స్ తో ఉన్నారు. ప్రజెంట్ వీళ్ళు ఈ సిచ్యువేషన్ ని దాటాలి అనే ఆలోచనలో కాస్త ముందరికి బెటర్ గా వెళ్దాం అనే ఆలోచనలో ముంబై ఉంటారు. కాబట్టి అలాంటి టైంలో ఆర్సీబీ ఏం చేయబోతుంది. ఎందుకంటే ఆర్సీబీకి ఈ మ్యాచ్ ఖచ్చితంగా కీలకం. ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి ఆల్రెడీ 12 పాయింట్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే 14 పాయింట్స్ తో టేబుల్లో ఇంకాస్త ముందుకెళ్తారు. ముందుకెళ్లడంతో పాటు వీళ్ళు మిగిలిన 3 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ గెలిచినా, ఏ 2 మ్యాచెస్ గెలిచినా వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. లేదు అంటారంటే మిగతా అన్ని టీమ్స్ కూడా కింద ఢిల్లీ కానీ ఇవన్నీ కానీ అన్ని ప్లే ఆఫ్స్ కి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. గుజరాత్ టైటన్స్ కూడా కాస్త పైకి వచ్చేసింది. కింద ఉన్న మిగతా టీమ్స్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ కానీ అదేవిధంగా వీళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ కానీ కోల్కతా కానీ వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. 14 పాయింట్స్ తో అయినా పైకి వెళ్దాం, చెన్నైకి 16 పాయింట్స్ సాధించే అవకాశం ఉంది మిగిలిన అన్ని మ్యాచెస్ గెలిస్తే. అలా వాళ్ళు కూడా పైకి వెళ్ళాలనే అవకాశం సృష్టించుకోవాలనే ఆలోచనలు ఉంటారు. కాబట్టి ఆర్సీబీకి ఖచ్చితంగా ఈ మ్యాచ్ కీలకం. ఈ ఈ మ్యాచ్ ని స్పాయిల్ చేద్దాం, ఏదైనా అటు ఇటు చేద్దాం అనే ఆలోచనలో ముంబై ఉంటుంది. ముంబైలో రోహిత్ శర్మ అందుబాటులో ఉంటున్నాడు. హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉంటున్నాడా లేదా అనేది కన్ఫ్యూజన్ ఉంది. అతనికి ఇంకా గాయం పూర్తి స్థాయిగా మనలేదు. సూర్యకుమార్ యాదవ్ అయితే టీమ్ కి అందుబాటులో ఉంటున్నాడు. ఈ మ్యాచ్ ఆడబోతున్నాడు అనేది ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. కాబట్టి కెప్టెన్సీ సూర్య చేస్తాడా లేదంటే బుమ్రా వీళ్ళతో ఏమైనా చేస్తారా చూడాలి. సూర్య, హార్దిక్ ఇద్దరు ఆడకపోతే బుమ్రా చేసే అవకాశాలు ఉంటాయి. లేదు అంటారంటే సూర్య కంటిన్యూ అవుతాడు. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే వీళ్ళ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అద్భుతంగా ఉంది. ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్ లో విక్టరీ తర్వాత వీళ్ళ బౌలింగ్ వీళ్ళ బ్యాటింగ్ కూడా అద్భుతంగా ఉంది. రోహిత్ మంచి ఫామ్ లో ఉన్నాడు. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు రోకో కోహ్లీ పై ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇక్కడ ఒక మంచి బ్యాటింగ్ ఇంకా మంచి నాక్ ఆడదామనే ఆలోచనలో ఉంటాడు. మంచి విక్టరీ సాధించాలి ముంబైకి అనే ఆలోచనలో వీళ్ళు ఉంటారు. ఇటువైపు రోహిత్ శర్మ ఎలా ఆడుతున్నాడో విరాట్ కోహ్లీ అటువైపు కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. రెగ్యులర్ టచ్ ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో ప్రిన్స్ యాదవ్ చేతిలో అతడు ఒక మంచి బోల్డ్ అయిన తర్వాత ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఓకే, బోల్డ్ అయ్యాం, ఎక్కడ ఏం చేద్దాం, ఇక్కడ ఏం మారుద్దాం అనే ఆలోచనలో ఉంటాడు. బుమ్రాకి సరైన టైంలో సరైన ఓవర్స్ ఇవ్వడం అనేది కెప్టెన్స్ మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. హార్దిక్ పాండ్యా నుంచి చాలా మ్యాచెస్ లో తన్ని పవర్ ప్లేలో వేయించకుండా డౌన్ ద ఆర్డర్ వచ్చేసి కొంచెం లేట్ గా బౌలింగ్ ఇవ్వడం, మిడిల్ లో స్లో బౌలింగ్ ఇవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అలాంటివన్నీ జరగకుండా అతనికి కంఫర్టబుల్ గా స్టార్టింగ్ ఓవర్లలో ఇస్తే అతను వికెట్ తీసే అవకాశం ఉంది. అదేవిధంగా రజిత్ పట్టిదార్ భారీగా సిక్సర్లు కొడుతున్నాడు, భారీగా పరుగులు కొడుతున్నాడు. రజిత్ పట్టిదార్ని మిడిల్ ఓవర్లలో అడ్డుకునేది అల్లాకా జఫర్
ఆ, అతడి నుంచి వికెట్స్ వస్తున్నప్పటికీ అతడు అంత స్పిన్ తిప్పుతున్నట్టు కానీ అంత ఎఫెక్టివ్ అయితే కనిపించట్లేదు. అతనికి వికెట్లు పడుతున్నాయి, అలాగే భారీగా పరుగులు ఇస్తున్నాడు. అతని నుంచి పరుగులు ఇచ్చిన వికెట్లు రావడం అనేది ఒక పాజిటివ్ విషయంగా తీసుకొని ముంబై ఇండియన్స్ అతన్ని కంటిన్యూ చేస్తున్నారు. అతన్ని కంటిన్యూ చేస్తే రజిత్ పటిదార్ని అలా గరిఫర్ ఎలా ఆపుతాడు అనే దానిపైన మ్యాచ్ యొక్క ఆధిపత్యం అటు ఇటు మారుతూ ఉంటుంది. అలా గజఫర్ వికెట్లు మిడిల్ ఓవర్స్ లో వికెట్లు తీసిన లేదు అంటారంటే ఆ, శర్మ కొత్తగా వచ్చిన కార్తిక్ శర్మ ఏదో పేరు ఉంది సంథింగ్, అతడు కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. అతని నుంచి మంచి స్పిన్ తో అతడు మంచి వికెట్స్ ఇస్తున్నాడు. ఇక ఫ్రేడ్ గోల్డ్ పూర్తి స్థాయి ఫామ్ అయితే కనబరచలేదు ఇప్పటి వరకు అతని బౌలింగ్ లో. అతని నుంచి కనుక మంచి స్టార్టింగ్ కనుక వచ్చింది అంటే మాత్రం ఆర్సీబీకి ఇబ్బందులు తప్పవు. ఆ ఇబ్బందులను అన్ని తప్పించుకోవాలి అంటే ఇటువైపు ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ కూడా బాగా ఆడాలి. తిలక్ వర్మ ఒక మ్యాచెస్ లో సెంచరీ కొట్టి అతను మంచి టచ్ లో కనిపించి ఆ తర్వాత మళ్ళీ ఫెయిల్యూర్ కనిపించింది. సూర్యకుమార్ యాదవ్ నుంచి ఈ సీజన్ మొత్తం కూడా కాంట్రిబ్యూషన్ ఎక్కడా రాలేదు. హార్దిక్ పాండ్యా ఆడితే కనుక అతని నుంచి కాంట్రిబ్యూషన్ ఎక్కడా రాలేదు. వచ్చిందల్లా రోహిత్ శర్మ, రికిల్టన్ వీళ్ళిద్దరు బాగా ఆడుతున్నారు. వీళ్ళిద్దరు ఓపెనింగ్ జోడి ఆడిన 3 మ్యాచెస్ లో బాగా గెలిచారు. ఆ 3 మ్యాచెస్ లో ఇక్కడ రోహిత్ శర్మ, రికిల్టన్ ఇప్పుడు కనుక ఇక్కడ అద్భుతంగా ఆడితే వీళ్ళు ఓపెనింగ్ స్టార్టింగ్ చాలా బాగా ఇచ్చారంటే ఆర్సీబీకి కష్టాలు తప్పవు. ఆ కష్టాలను తప్పించి ఆర్సీబీ మ్యాచ్ ఎలా గెలవబోతుంది, ప్లే ఆఫ్స్ కి ముందు సమయం దగ్గర పడుతున్న టైంలో కన్ఫ్యూజన్ ఏమైనా అటు ఇటు చేస్తారా అనేది చూడాలి. ముంబై వీళ్ళని స్పాయిలర్ చేస్తారా ఈ మ్యాచ్ అనేది చూడాలి. మరి ఈ మ్యాచ్ అయితే డబుల్ హెడర్ లో సెకండ్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.